వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 17, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 కింది ప్రకటనలను పరిగణించండి. 1 శాస్త్రవేత్తల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. 2 శాస్త్రవేత్తల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన దాని అగ్రశ్రేణి సీనియర్ శాస్త్రవేత్తలు విశ్వవిద్యాలయాలు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు వెళ్లడాన్ని నిరోధించడం. పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండూ సరైనవి మరియు స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్కి సరైన వివరణ. బి. స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండూ సరైనవి మరియు స్టేట్మెంట్కి సరైన వివరణ కాదు. సి. స్టేట్మెంట్ సరైనది కానీ స్టేట్మెంట్ తప్పు. డి. స్టేట్మెంట్ తప్పు కానీ స్టేట్మెంట్ సరైనది. ఈ ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ. స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండూ సరైనవి. స్టేట్మెంట్కి వివరణను అందిస్తుంది. రిటైర్మెంట్ వయస్సును పెంచడం ఈ రంగంలో అగ్రశ్రేణి సీనియర్ శాస్త్రవేత్తలను నిలుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 2 ప్రపంచ ఆహార దినోత్సవానికి సంబంధించి కింది వాటిలో ఏది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1 2023 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ నీరు జీవం, నీరు ఆహారం. 2 ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. వివరణ. 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3 కింది వాటిలో ఏవి ఇటీవల రూపొందించిన డబుల్ వాల్డ్ కాంపోజిట్ ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ఊస్బ్రిల్ కోసం ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్లు మరియు ఇంధన ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా నిరోధించే ప్రాజెక్ట్. 1 నీటి పరిశోధన ఫౌండేషన్ WRF, 2 రైల్ కోచ్ ఫ్యాక్టరీ RCF, 3 DRDO రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, 4 ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. జవాబు 2. వివరణ. ఊస్బ్రిల్ ప్రాజెక్ట్ కోసం డబుల్ వాల్డ్ కాంపోజిట్ ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ RCF టాయిలెట్లు మరియు ఇంధన ట్యాంకుల్లో నీరు గడ్డకట్టే సమస్యను పరిష్కరించడానికి రూపొందించబడింది. క్వశ్చన్ నెంబర్ 4 ఫతా పార్టీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఫతా కువైట్లో ఏర్పడింది మరియు ఇజ్రాయెల్పై సాయుధ పోరాట చరిత్ర ఉంది. 2 యాసర్ అరాఫత్ ఫతా యొక్క ముఖ్య వ్యవస్థాపకులలో ఒకరు. 3 ఫతా ప్రస్తుతం గాజా స్ట్రిప్ను పరిపాలిస్తోంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ. ప్రకటన 3 తప్పు. దాని ప్రత్యర్థి హమాస్ గాజా స్ట్రిప్ను పరిపాలిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 మెల్ మరియు హెల్ వాహనాలకు సంబంధించి కింది వాటిలో ఏది ప్రకటనలు తప్పు? 1 మెల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ మరియు లాంగ్ ఎండ్యూరెన్స్, సాధారణంగా గరిష్టంగా 450 మరియు 4500 కిలోల మధ్య టేకాఫ్ బరువు ఎంతో ఉంటుంది. 2 హెల్ అనేది హై ఆల్టిట్యూడ్ మరియు లాంగ్ ఎండ్యూరెన్స్ వాహనాలను సూచిస్తుంది. ఇవి సాధారణంగా 20,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఎగురుతాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ. హెల్ వాహనాలు అధిక ఎత్తులో ఎగురుతాయి, సాధారణంగా 50,000 నుంచి 60,000 వరకు అడుగుల కంటే ఎక్కువ. ప్రకటన 2 తప్పు. క్వశ్చన్ నెంబర్ 6 ఏ నగరంలో శివతత్వం ఉట్టిపడేలా నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు 2023 సెప్టెంబరు 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు? జవాబు వారణాసి. వివరణ. ఈ స్టేడియంలో త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్స్, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు. గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది.
స్టేడియం ప్రవేశద్వారంలో బిల్వపత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్లనేర్పాటు చేయనున్నారు. స్టేడియం పైకప్పు అర్ధచంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. 450 కోట్ల రూపాయలు వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 7. ఒకే సమయంలో క్రికెట్లోని 3 ఫార్మాట్లలో నంబర్1 జట్టుగా 2023 సెప్టెంబరు 22న టీమిండియా నిలిచింది. మన జట్టు కంటే ముందు 2012లో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టు ఏది? జవాబు దక్షిణాఫ్రికా. వివరణ పాకిస్తాన్ 115 పాయింట్లను 1 పాయింట్ తేడాతో వెనక్కి నెట్టి భారత్ 116 వన్డే ఫార్మాట్లో అగ్రస్థానం సాధించింది. ఇప్పటికే టెస్టులు టీ20లలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఆస్ట్రేలియాతో 3 వన్డేల భారత పర్యటన సందర్భంగా తొలి వన్డేలో విజయంతో ఈ విభాగంలోనూ అగ్రస్థానం సాధించింది. క్వశ్చన్ నెంబర్ 8. 19వ ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఏ థీమ్ నేపథ్యంతో నిర్వహించారు? జవాబు టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏషియా. వివరణ క్రీడల ఆరంభోత్సవ వేదిక హాంగ్ ఒలింపిక్ స్పోర్ట్స్ కేంద్రం స్టేడియం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అలలు వచ్చే నది కియాంటాంగ్ హాంగ్జౌ నగరం మీదుగా ప్రవహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. గోవాలో జరుగుతున్న 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఏ హాలీవుడ్ నటుడుకు సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ లైఫ్ టైమ్ అవార్డును అందజేయనున్నారు? జవాబు మైఖేల్ డగ్లస్కు. వివరణ కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీనిని అక్టోబర్ 13, 2023న ప్రకటించారు. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 1999లో స్థాపించారు. ఇది కళాకారులకు అందించబడుతుంది. సినిమా ప్రపంచానికి విశేషమైన సహకారం. నవంబర్ 28 నుంచి 20 వరకు 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరగనుంది. క్వశ్చన్ నెంబర్ 10. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ రోజున భారతదేశంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు? జవాబు అక్టోబర్ 15. వివరణ దేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. కలాం అక్టోబర్ 15, 1931న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఐక్యరాజ్యసమితి 2010లో అధికారికంగా అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. 2023 థీమ్ ఫెయిల్ లెర్నింగ్లో మొదటి ప్రయత్నం. ఫెల్ స్టాంజ్ ఫోర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.